ఓరి నాన్నా, ఇంత చక్కని అమ్మని ఎలా వదులుకున్నావురా? నేను కాదు, ఆవిడే నన్ను వదిలి వెళ్ళిపోయింది. మరి నువ్వెందుకు వెతకలేదురా? ఆలిని నవ్వించాలంటే అమ్మ నేర్పించాలి, అమ్మ నవ్వాలంటే ఆలి నేర్పించాలి. అది కథ. కట్టుకున్న వాడి కోసం కన్నవాళ్ళను వదిలేసి వచ్చిన పెళ్ళా నేర్పించచ్చేమిటి? నేనెప్పుడైనా ఏడ్చానా పింకీ? నువ్వు చూసావా? పింకీ, 10 మేడలు 100 కార్ల కోసం నీలాంటి బంగారు తల్లిని తనకి కొంచెం కూడా లేకుండా అచ్చంగా నా ఒక్కతికే ఇచ్చేశాడు. ఎంత మంచివాడో చూడు మీ నాన్న. కదా? చక్కని అమ్మకు చాకు బలా, మా చక్కెర బొమ్మకు చాకు బలా. మహాజన్లారా, అయ్యలారా, అమలారా, 600 సంవత్సరాల చరిత్ర గల జయానగర్ మహారాజు శ్రీ 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 మహేంద్రవర్మ గారి వంశంలో జన్మించి నేను 70 ఏళ్ల పండుగ సప్తతి పూర్తి చేసుకుంటున్న శ్రీ 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 జయేంద్రవర్మ గారికి చేతి జయకొట్టండి. శ్రీ 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 కుమార్ రాజా వారి పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో 16 గేముల్లోనూ ధమాల్ ధమాల్ అంటూ ఫస్ట్ ప్రైజ్ గెలిచిన ఛాంపియన్ నంబర్ 16. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్. నీ పేరేంటమ్మా? నంబర్ 16. సరేనమ్మా, నీ పేరు చెప్పు. పింకీ. పెంకి పిల్ల. నీ అసలు పేరేంటమ్మా? మా అమ్మని అడుగు. మీ అమ్మంటే ఎవరు? నీ పెళ్ళాం. మా అమ్మ నీ పెళ్ళాం, నువ్వు నా డాడీ. రాజాగారు చూస్తారట. ఇంతటితో సభ ముగిసిందని శ్రీ శోభనాద్రి గారు సెలవిచ్చినందున అందరూ ఇంట్లోకి పోవచ్చును. అమ్మా, నాన్న కోసం వెళ్తున్నాను. కలిసినా ఆయన నొప్పించను, ఇబ్బంది పెట్టను. ప్లీజ్ నా కోసం రావద్దు. ఈ పెంపకం తక్కువని కాదు, నాన్నని చూడాలి. చూసే హక్కు మీ కూతురుగా నాకుంది. నీకు చెడ్డ పేరు తేనమ్మా, నన్ను నమ్ము.
ఇదంతా కట్టు కథ, మేము నమ్మం. ఎక్కడ కూర్చునేది? హాయ్ హాయ్ రోలర్ స్కేట్స్. హాయ్ గ్రాండ్పా. హాయ్ గ్రాండ్మా. అచ్చు రాణిలాగే ఉన్నావు. రాణి 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 రాణి. హూ మీ? ఆటలు మాని చెప్పేది విను శ్రద్ధగా. మీ అమ్మ ఈ ఇంటి కోడలని గాని నువ్వు ఆమె కూతురని గాని మేము నమ్మబోము అంటున్నా. అవును, మేము నమ్మం. గురూజీ, నమ్మడం కాదు క్వశ్చన్, ఒప్పుకోవడం అది పాయింట్. బ్లాక్ మెయిలా? కాదు, వైట్ మెయిల్. పబ్లిక్ గానే చెప్పాను కదా. ఏం డాడీ? వినపడలేదా వీళ్ళ కుసకుసలో? నేను చెప్పనా? దీన్ని లోపలుంచితే న్యూసెన్స్, బయటికి పోనిస్తే మరింత డేంజరు. ఎలా? అర్థం కాలేదా? కాబోయే సీఎం గారికి అనగా మీకు ఇంతకు ముందే పెళ్ళయిందని, నా అంత కూతురుందని, అది నేనేనని, ఈ టైంలో ఈ రౌడీ పిల్ల అల్లరి చేస్తే నా సామిరంగా లోకం నమ్మేసి ఓట్లన్నీ నిజం కన్నా నింద రుచి, కారు కన్నా పుకారు జోరు. ఎంత జోరంటే చిరంజీవి, చిరంజీవి ఎక్కడ? నీకే భయం లేదు, మా ప్రాణాలట్టు. నిజం చెప్పు, నువ్వు ఎలా వచ్చావు? ఎవరు పంపారు? నాన్న కావాలని వచ్చావా? నాన్నిచ్చే డబ్బు కోసం వచ్చావా? డబ్బే అయితే ఎంత కావాలంటే అంత. డాడీ, నీకు పరువు కావాలా, పెళ్ళాం కావాలా? సీత, సీత, సీతది. రాణిగారు ఆమెను లోపలికి పిలిచి సంగతి చెప్పి నగలవి చూపించి, నీ ఇష్టం అమ్మా, ఆలోచించుకో అని అలా పైకి వెళ్ళారు. ఈవిడిలా నగలు తీసుకుని పారిపోయింది. నిన్నే అడుగుతుంటా, అయినా ఇన్నేళ్ళు లేని డాడీ కోసం ఇప్పుడెందుకు వచ్చావుట? ఎలక్షన్ ఉందనే కదా. పరువు గురించి ఇన్నేళ్లు లేని భయం మీకు మాత్రం ఇప్పుడెందుకుందట? ఎలక్షన్ ఉందనేగా. మహారాజా వారి సమక్షంలో మాట్లాడుతున్నాం. జాగ్రత్త, ఈ కోట్లకు అడుగుపెట్టిన వాళ్ళు ప్రాణాలతో బయటకు వెళ్ళడం అంత సులభం కాదు. ఎవరా అక్కడ? మామయ్య, ఆ అమ్మాయిని ఎలక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వండి.
ఇవాళ మై హ్యాపీ బర్త్డే. అది నా 16 పుట్టినరోజు పండుగల ఫోటోలు. మా అమ్మ దాన్ని వాడిపోని పూలగుత్తి అంటుంది. కొందరు జ్ఞాపకాలు అంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? చూసి మెచ్చుకోండి సార్. అది నెంబర్ 1. నేను ఇంకా పుట్టని ఫోటో అన్నమాట. ఇదేమిటి? కేక్ అండ్ క్యాండిల్. కాదు, పాప మెళ్ళో గొలుసు. గోల్డ్. రోల్డ్ 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 గోల్డ్. అది బళ్ళో చేరిన రోజు. నా అల్లరి భరించలేక మా అమ్మ బళ్ళో పడేసింది డోమని. ఇది ఖాళీగా ఉంది. ఏంటి? అదో పెద్ద కథ. ఆ రోజు ఏమైందంటే, అప్పుడు అమ్మ బట్టల కొట్లో పనిచేసేది కదా. పండగ కనుక షాప్ త్వరగా ముయ్యరు, స్కూల్ నుంచి తిన్నగా షాప్కి వచ్చేయండి. నన్ను బల్ల కింద కూర్చోబెట్టింది. నా కోసం కేక్ రెడీగా ఉంచింది, క్యాండిల్స్ కూడా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇవి లేటెస్ట్ డిజైన్ చీరలు నిన్నే వచ్చాయి. అమ్మ అగ్గి పెట్టి పెట్టడం మర్చిపోయింది. క్యాండిల్స్ వెలిగించడం ఎలా? కాదు కానీ పెళ్లి పట్టు చూపించండి, బాగా వెరైటీగా ఉన్నవి చూపించండమ్మా. క్యాండిల్స్ వెలిగించుకుని ఇచ్చేద్దాం కదా అని ఆ లైటర్ తీసుకోబోయాను. దొంగ రాస్కెల్, పోలీసులను పిలవండి రా. దొంగతనం చేస్తావా? పసిపిల్లని కొడతావరా బ్లడీ బ్రూట్. అప్పుడు మా అమ్మ వాణ్ణి అక్కడున్న చీరలతో కొట్టింది చూడు. పెళ్లి చీరలు, కంచిపట్టు చీరలు, బనారస్, ధర్మవరం అన్ని శుభకార్యాలకు దొరికే చీరలతో కొట్టింది. ఈ వేషం ఏమిటి? వేషం అది నా భరతనాట్యం డ్రస్సు. ఈ బంగారు నగలన్నీ మీ అమ్మే చేయించింది అనుకుంటాను. అవన్నీ మా అమ్మ పనిచేసే ఫంక్షన్ హాల్లో అద్దెకిస్తాను. ఇందాక బట్టల షాప్ అన్నా? ఆ ఉద్యోగం పోయిందిగా. అదేమిటి, దాని తర్వాత ట్యూషన్లు చెప్పింది, వంటలు చేసింది, డాన్స్ పాఠాలు చెప్పింది, అప్పడాలు ఒడియాలు అమ్మింది. అయినా నీకేమైనా నగలు పిచ్చా? అన్నిసార్లు అడుగుతున్నా. మేమేం మీలా రాజాలం కాదు. మాలాంటి వాళ్ళకి అన్ని రోల్ గోల్డే ఉంటాయి. ఈ ముక్కునున్న రింగ్ ఒక్కటే నిజం గోల్డ్. మార్వాడీల పిల్ల నెలాఖరులో వాళ్ళ నాన్న ఇంటికెళ్ళి వస్తూ ఉంటుంది.